మరి ఇలాంటి ట్రోల్స్ ఇలాంటి న్యూసెన్స్ అంతా జరుగుతున్నప్పుడు పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకున్న సందర్భాలు ఉంటాయా, లేకపోతే ఇంతే లేదు డేర్గా వెళ్ళిపోతుంది? వ్యక్తిగతంగా ఏం తీసుకోనండి. మా వారు ఫస్ట్ స్టార్టింగే చెప్పారు, ఓకేనే నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే మనం ఏం తప్పు చేయడం లేదు, ఏదైతే చేశారో దాని గురించి వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అంతే తప్పితే మనం ఎవరిని బూతులు తిట్టడం లేదు, మనం ధర్మం పరంగానే వెళ్తా ఉన్నాము. వెళ్ళినప్పుడు ఎవరైనా చాలామంది ఏంటి ఒక బ్యాడ్ వర్డ్స్ కానీ యూజ్ చేయడం కానీ, లేకపోతే ఈ ఎల్ అనే పదంతో యూజ్ అదే జరుగుతుంటాయి ఇప్పుడు అసలు. అవే వాడతారు, వాడడానికి ఇంకేం లేవురా, నువ్వేంటనేది నీకు తెలుసు, నాకు తెలుసు, మన ఫ్యామిలీకి తెలుసు. సో ఎవరి మాటలు నువ్వు పట్టించుకోక, అసలు నువ్వు మెసేజెస్ చదవకే, అంతే, అవన్నీ కామన్ అని నా భర్త చెప్పినటువంటి ఒక మోటివేషన్ స్పీచ్ ఉంటుంది చూడు, అది నాకు బాగా నచ్చింది అనమాట. నేను అనుకున్నా నా భర్తకు లేనప్పుడు నాకేంటి ప్రాబ్లం? ఆబ్వియస్లీ ఇప్పుడు నువ్వు మా ఇద్దరి మధ్య నువ్వు మాట్లాడొద్దంటే మాట్లాడతావు ఎందుకు అని చెప్పి నా భర్త కొట్టినప్పుడు తిట్టినప్పుడు కదా నేను బాధపడాలి. ఇప్పుడు మాకు అదేం లేదు కదా, నా భర్త నాకు సపోర్ట్ చేస్తున్నాడు కదా, నువ్వు చూడకే, అది నువ్వు మెసేజే చూడకు అసలు, నెగిటివిటీనే వద్దని. మనకు వద్దు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ నీకు అనిపిస్తుంది కదా, ప్రజలకు అనిపిస్తుంది కదా, వాళ్ళు చూసుకుంటారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు అని చెప్తాడు. సో ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ వైపు నుంచి నాకు ప్రాబ్లం లేదు, రాదు కూడా. మీకు సినిమాల్లో వచ్చినప్పుడు అప్లాజ్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు పొలిటికల్గా ఇంత సీరియస్గా? ఒక్కటే ఉందండి. సో అప్పుడు ఇప్పుడు కూడా పాలిటిక్స్లో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కూడా నా భర్త ఎదురుగా ఎప్పుడైనా డైరెక్టర్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా మాట్లాడతా, నీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉండాలి, నీ బిహేవియర్ని బట్టి ఎదుటి వాళ్ళ యొక్క తిరిగి మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది. సో ఒక మగాడిగా నేను చెప్తున్నాను, ఆడదాన్ని చూడంగానే ఎవరికైనా ఒక కైండ్ ఆఫ్ ఇది వస్తుంది, బట్ దాన్ని మనం వాళ్ళకి కలిగించకుండా ఎంతవరకు మనం ఇది చేసుకొని మాట్లాడుకొని బయటకు వస్తామో అప్పుడే మనం సేవ్ అవుతామని చెప్పేసి నా భర్త చెప్పాడు. సో నేను ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళినప్పుడు తను కూడా నాతో పాటు క్యారీ అయ్యేవాడు అనమాట. ఆఫీస్ అయిపోయినాక ఆడిషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి తీసుకొచ్చేసేవాడు. సో అట్లా కొద్ది రోజులు నాకు చెప్పిన తర్వాత నేను సెటిల్ అయిపోయినా అతనికి ఒక నమ్మకం వచ్చింది, సో ఇది బ్యాలెన్స్ చేయగలుగుతుంది అని చెప్పేసి. సో అట్లా అప్పుడు అదే ఇది ఉంది, ఇప్పుడు కూడా సేమ్ అదే. మరి జనం నుంచి వచ్చే అప్లాజ్ ఎలా ఉంది? సో జనం నుంచి సపోజ్కి ఒక 1000 మెంబర్స్ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఒక 20 మంది బ్యాడ్, మిగతా 980 మెంబర్స్ గుడ్. ఇంకేం కావాలి? అంటే మెజారిటీ వాయిస్ కూల్గా వెళ్తుంది, మెజారిటీ వాయిస్ ఎక్కువే చెప్తుంది అనమాట. సో ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ కొనలేరు కదండి, కొంతమందిని మాత్రమే కొనగలుగుతారు, కానీ అందరినీ కొనాలంటే. అందుకే మీరు వైసీపీని చూసినా దాదాపు 500 మంది లీడర్స్ ఉంటారు, రెప్యూటెడ్ పర్సన్స్, ఆ పిడికడ మందే మాట్లాడతారు ఎప్పుడు. ఇప్పుడు ఒక్కొక్కరికి 500 మందిలో ఒక్కొక్కరికి ఒక 10 మంది వేసుకుని ఎంతమంది అవుతారు? సో వాళ్ళు మాత్రమే మాట్లాడగలుగుతారు. కానీ మంచిని వృద్ధి చేసేవాళ్ళు, మంచి గురించి మాట్లాడేవాళ్ళు, మంచిని అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. సో వాళ్ళు చాలు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.